చేశారు. సో ప్రజలు సినిమా ఎక్కువ ఇంటర్వెల్ తక్కువ అంటే ఒక రాజకీయ తుఫాన్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పికిలించి వేయడంలో పవన్ కళ్యాణ్ రాజకీయ పవనాలు పనిచేస్తాయి కదా. సో సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ ఉన్న వ్యక్తి ఏ రకమైన ప్రభావాన్ని యొక్క ప్రచండమైన రాజకీయ గాలిని సృష్టించాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదని అనగలమా? ఎవరైనా ఊహించామా? 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ అనేది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మామూలుది కాదు. ఇప్పుడు రియాలిటీని నీ అభిప్రాయాలతో రాజకీయాలు విశ్లేషించకూడదు, నాయకుడు చేయకూడదు, నాలాంటి విశ్లేషకులు కూడా చేయకూడదు. మన రాగద్వేషాలతో రాజకీయాలు విశ్లేషించకూడదు. రాగద్వేషాలకు అతీతంగా రాజకీయాలను విశ్లేషించాలి ఒక జర్నలిస్ట్గా నాలాంటి వాడు. రాగద్వేషాలకు అతీతంగా రాజకీయ పరిస్థితిని చూడగలగాలి ఒక నాయకుడు. అలా చూడలేక సెల్ఫ్ డినైల్ మోడ్లో ఉండి నిరంతరం సెల్ఫ్ డినైల్, నేను గొప్ప, నా విధానాలు గొప్ప, నా పార్టీ గొప్ప, నా తప్పేమీ లేదు, ఈ ప్రజలే తెలియదక్కగా ఓటేయలేదు నాకు అనే ఒక భావన అనేది జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడదు. సో రాజకీయాల్లో ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏం చెప్తుందంటే యాక్సెప్ట్ ద రియాలిటీ, అండర్స్టాండ్ ద రియాలిటీ, ఎనలైజ్ ద రియాలిటీ, ఏం జరిగింది ఎక్కడ. కానీ నా తప్పేమీ లేదు, నేనంతా కరెక్టే, తప్పెవరిది? తప్పు ప్రజలది. అంటే ఎట్లా అంటే ప్రజల తప్పు తను అనే సెల్ఫ్ డినైల్ మోడ్లో ఏ పొలిటీషియన్ ఉన్నా ఈ విల్ నెవర్ సక్సీడ్. పొలిటీషియన్ అనే వ్యక్తి, పొలిటికల్ పార్టీ అనే వ్యక్తి తప్పులు అర్థం చేసుకొని సరి చేసుకోవాలి. మీరు భారతీయ జనతా పార్టీ చూడండి, మీకు అది ఉదాహరణ కదా. 2024 లోక్సభ ఎన్నికల్లో అంత దెబ్బతిన్నాక మళ్ళీ హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ వరుసపెట్టి గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది? ఆ పార్టీ తప్పులను అర్థం చేసుకుంది. బహిరంగంగా యాక్సెప్ట్ చేస్తావా చేయవా తర్వాత సంగతి, కానీ అర్థం చేసుకున్నారు, తప్పుడు మార్గాల్ని మార్చుకోవడం పెట్టాడు. నరేంద్ర మోడీ లాంటి అత్యంత బలమైన నాయకుడు వ్యవసాయ చట్టాలు చేపట్టి అసలు రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ చేసి ఆ చట్టాలను పార్లమెంటు ద్వారా ఆమోదించినట్లు ప్రకటింపజేసి ఎట్టి పరిస్థితుల్లో చట్టాల విషయంలో వెనక్కిపోనని చెప్పి ఏడాది పాటు రైతులు వేల సంఖ్యలో దేశ రాజధాని పక్కనే ధర్నాలు చేస్తున్న కథలని చెలించని నాయకుడు కాస్త ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం రియాలిటీ అర్థం చేసుకొని మాఫీ మాంగే అంటే క్షమాపణ కోరాడు రైతుల్ని. సో అది నరేంద్ర మోడీకి అలంకారమైంది. మీకు చూడండి, అహంకారం ఎప్పుడు అలంకారం కాదు, వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడు మోడీ కూడా. ఎస్, ఇది తనకు నష్టం జరుగుతుంది పొలిటికల్గా అన్నాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు నేను వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటున్నా అని రైతాంగాన్ని మేము కన్విన్స్ చేయలేకపోయాం, మాఫీ మాంగండి అని క్షమాపణ కోరాడు. అది పొలిటికల్ విజయానికి కారణమైంది. మీకు ఎప్పుడు కూడా యూ షుడ్ అండర్స్టాండ్ వేర్ వి ఆర్, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, ప్రత్యర్థి ఎందుకు సక్సెస్ అవుతున్నాడు, ఇది నిరంతరం చేయగలగాలి. నేను చాలా గొప్ప అనే భావన ఎప్పుడు కూడా మనిషిని ముందుకు తీసుకెళ్ళదు. సో ఐ డోంట్ నో వై జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా స్పందిస్తున్నాడో తెలియదు, కానీ తన చుట్టూ ప్రపంచాన్ని తిరగాలి అనుకుంటే సాధ్యం కాదు. విజయంలో సాధ్యం అవుతుందేమో కానీ అపజయంలో సాధ్యం కాదు. తన చుట్టూ ప్రపంచం తిరగాలి, తాను మాత్రం తన చుట్టే తిరుగుతాను అంటే ఎట్లా? సో తనకు ప్రతిపక్ష హోదా